సామెతలు 17వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, మరి నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరూ యెహోవాకు హేయములు. These two kinds of people are abomination to the Lord. అంటే దుష్టులు నిర్దోషులుగా తీర్పు అనగా నీతిమంతులు అనబడిన వారు, ఈ దుష్టులు అనబడిన వారిని నిర్దోషులుగా తీర్పు ఎవరైతే తీరుస్తారో వీరు దోషులే, వారు దోషులే. అయితే ఇలాంటి వారు యెహోవాకు హేయములు. అయితే మరొక మాట ఏంటంటే, నీతిమంతులను దోషులుగా తీర్పు తీర్చేవారు. చాలామంది యేసులో నీతిమంతులుగా కడగబడి యేసులో నీతిమంతులుగా పిలువబడిన తర్వాత కూడా వారు దోషులుగా తమను తాము పిలుచుకుంటున్నారు. లేకపోతే నీతిమంతులు అనబడిన వారిని కూడా వారు దోషులుగా పిలుస్తున్నారు. కాబట్టి ఈ రెండు గుంపులు గల వారు ఎవరైతే ఉన్నారో వారంట యెహోవాకు హేయములు, యెహోవాకు హేయులు. Abomination to the Lord. God does not like this kind of people. These people are a kind of hypocrisy. ఈ రెండు గుంపుల వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వారు? దుష్టులు అనబడిన వారితో కదండి. హల్లెలూయా.